అన్న నమస్కారం అన్న. మీరు ఇంతకుముందుకు వీడియోలలో అన్ని వీడియోలలో చూసినారు కదా. ఇప్పుడు ఈ అన్న వచ్చి ఇంతకుముందుకు ఈ అన్న మాటలలో ఏంటంటే అన్నకి ఎట్లా జరిగింది ఏమైంది అనేది చెప్పండి అన్న. మీరు పరిచయం చేసుకోండి. నమస్తే అన్న, నా పేరు మహబూబ్ బాషా అన్న. ఆంధ్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చేవాళ్ళు మాత్రమే దయచేసి చెప్తున్నాము, ఫారముల దగ్గర పోయి మోసపోకద్దండి అన్న. ఎందుకంటే ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో నేను ఒక మెంబర్ని, నేను మోసపోయాను. దాని తర్వాత నేను మన రవితేజ గారితో కలిసి మండికి వచ్చాను. మండికి వచ్చిన తర్వాత మంచి సరుకు ఇప్పించారు. ఆయన ఎక్కువ తీసుకోలేవు, ఒక జీవానికి 200 కమిషన్ తీసుకుని నాకు నచ్చిన సరుకు నాకు ఇప్పించాడు. చాలా సంతోషంగా ఉంది. కానీ దయచేసి చెప్తున్నాను, 250, 220, 200కి ఇస్తానని చెప్పేసి ఆశపడి మాత్రం ఎవరే కానీ వచ్చి ముందుగానే డబ్బులు అడ్వాన్స్ ఇవ్వడము అలాంటి ఏం తప్పులు చేసుకోవద్దండి అన్న, దయచేసి చెప్తున్నాను అన్న. నేను మీ దగ్గర ఏమన్నా అడ్వాన్స్ తీసుకున్నానా, లేకపోతే మాల్ మీ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి కలర్ చేసినాక మాల్ అడ్వాన్స్ తీసుకున్నాను? ₹1 కూడా నేను అడ్వాన్స్ ఇవ్వలేదు వీళ్ళకు. నా తరఫున నేను సొంతగా వచ్చిన తర్వాత మాల్ కొనిన తర్వాత మాత్రం డబ్బులు ఇచ్చాను. నేను మాల్ సెలెక్ట్ చేసి గోడౌన్లో తెప్పించిన తర్వాత అమౌంట్ ఇచ్చాను నేను అన్న. ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ 220 కానీ వస్తారు. అన్న కూడా ఏం చేసిందంటే మన వీడియో చూసి కూడా మళ్ళీ నా నెంబర్ మిస్ అయిందా ఇట్లా అన్ననైతే నేను చెప్తున్నాను, నీ నెంబర్ మిస్ అయిపోయింది, అందుకే నేను ఫోన్ చేయలేదు, ఫార్ములా నెంబర్ ఉండే పోయిందాను. ఫార్ములాకు ₹1,00,000 అన్న అడ్వాన్స్ ఇచ్చేసినాక మనకు నిన్న వచ్చి ఫోన్ చేసిన ఉండే, అన్న ఎందుకు ఇచ్చినారన్న నా వీడియో చూసినాక, అంటే నేను మిస్టేక్ అయిపోయిందన్న అది ఇది అని చెప్పేసరికి సరే అన్న అయిపోయింది ఒక కళ్ళలాగా అనుకుని ఇచ్చిపెట్టాను అన్న. నేను ₹1,00,000 ఇచ్చిపెట్టుకున్నాను అన్న. ₹1,00,000 మెల్లగా వెళ్తాయి. ఈ రోజు కాకుండా ఎప్పుడో ఒకసారి వాళ్ళు మన చేతికి వస్తారు, లేదా వాళ్ళు ఇక్కడ మాల్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, ఆ రోజు మనం పట్టుకోవచ్చు. అని ప్రస్తుతానికి అయితే మోసపోతామని తెలిసి కూడా మోసపోవడం ఎందుకు అనేది నాకు అర్థమవుతలేదు అన్న. సరే అన్న, ఇంకో ఈ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా అన్ని క్లియర్గా చెప్తా. నమస్తే అండి, మీరు చూస్తున్నది CKS ఛానల్. అయితే ఇందాక మీరు ఫస్ట్ వీడియోలో చూసిండేది వచ్చేసి రాజస్థాన్కి వెళ్ళి మోసపోతున్న రైతుల గురించి మన రవితేజ అయితే ఏం మాట్లాడారో విన్నాం కదండి. చాలామంది 200 కేజీ, ₹250 కేజీ అయితే లైవ్ వెయిట్ అయితే చెప్తున్నారు. అలా చెప్పేసి మనం టోకెన్ డబ్బులు వేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మనకి తగిన జీవాలు దొరక్క చాలామంది లాస్ అవుతున్నారు. అందుచేత ఈయన రవితేజ వచ్చేసి హైదరాబాద్ అతనండి, హైదరాబాదు ఇక్కడ రాజస్థాన్లో ఉంటారు. మీకు ఎవరైనా డైరెక్ట్గా టోకెన్ డబ్బులు లేకుండా డైరెక్ట్ వెళ్ళి అక్కడ తీసుకొని మీకు ఎలాంటి జీవాలు కావాలా అనేది అయితే మీరు ముందుగానే చెప్పి, అతను దాదాపు 350 రాజస్థాన్ నుంచి 350 కిలోమీటర్ల వరకు వెళ్ళి కూడా పల్లెటూర్లలో మేకపోతులు అయితే ఇప్పిస్తుంటారని, మంచి క్వాలిటీతో ఉన్న మేకపోతులు అయితే ఇప్పుడు 2 వీడియోలు అయితే అతనైతే చెప్పారు. ఒకటి రాజస్థాన్లో ఒక అతనికి ఇప్పించాడు, ఇంకోటి వచ్చేసి రాజస్థాన్ నుంచి 350 కిలోమీటర్ దూరంలో ఉన్న పల్లెటూరులో వెళ్ళి అక్కడ కానీ ఇప్పించారండి. ఇతను కొద్దిపాటి కమిషన్ తీసుకుంటారు, కానీ కాకపోతే రీజనబుల్గా అయితే రైతులకైతే ఇప్పిస్తున్నారు. ఇంతకుముందు చాలా వీడియోలు అయితే ఇతను వేసాము. అతని ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అదే వీడియోలో ఇంకొకటి కంటిన్యూషన్, నిన్న నైట్ అన్నకి ఇప్పించినాము. ఇంతకుముందుకు ఒకసారి మన దగ్గరకు వచ్చి అజ్మీర్లో తీసుకొని వెళ్ళి ఉండే అన్న. కొంచెం మన అజ్మీర్ మాల్కి మన తాడపల్లిగూడెం సైడ్ ఇక్కడ సైడ్ కొంచెం డిమాండ్ లేదన్న. మన లోకల్ మాల్లో కావాలంటే అలా అజ్మీర్ నుంచి 350 కిలోమీటర్లు నిన్న నైట్ ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నాం అన్న. అన్నది వచ్చేసి మన ద్వారకా తిరుమల దగ్గర. ఒకసారి మాట్లాడండి. మాది వచ్చేసరికి ద్వారకా తిరుమల అండి. మనకి ఇక్కడ అజ్మీర్ మాల్ మన వెస్ట్ గోదావరిలో నడవట్లేదని చెప్పి రవిని కన్సల్ట్ అయితే రవి తీసుకొచ్చాడు. 350 కిలోమీటర్ల అవతల అడవిలోకి తీసుకొచ్చాడు. ఇక్కడ రేట్ కూడా కొద్దిగా రీజనబుల్గా పడుతుంది. మీరు ఎవరో తెలియకోకుండా ఎవరో కేజీ 200కి ఇస్తాను అన్నాడని వచ్చి వాళ్ళకి ₹1,00,000 డబ్బులు పోగొట్టుకోకుండా ఇక్కడికి వచ్చి మార్కెట్లోకి వచ్చి కొనుక్కుంటే మంచిగా పని అయిద్దండి. అలా కాకుండా 200కి వస్తుంది, అక్కడికి వెళ్ళి 400 లాభం తినేద్దామంటే ఆడు వచ్చినప్పుడు ₹1,00,000 తినేస్తాడంటే అక్కడితో అయిపోయింది మన పని. కాబట్టి ఆల్రెడీ నేను ఒకసారి ₹1,00,000 పోగొట్టి తర్వాత రవిని కన్సల్ట్ అయ్యాను. చూసి మీకు రేట్ నచ్చింది కాబట్టి కొనుక్కోవడం మంచిదండి.